నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మరి మిథున రాశి వారికి ఫెబ్ 14 నుంచి జూన్ 2 వరకు ఎలా ఉండబోతుంది? అలాగే కర్కాటక రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చెప్తారా సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిథునం వారికి ఇక్కడ నుంచి 9th హౌస్ అంటారు దీన్ని. 9వ స్థానం అంటే తండ్రి యొక్క స్థానం, హైయర్ ఎడ్యుకేషన్ స్థానంగా చెప్తూ ఉంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ స్థానంగా చెప్తూ ఉంటారు. అంటే మనం నిలువ ధనము అంటారు. ఈ స్థానంలో రవిశనులు కనెక్ట్ అవుతున్నారు. ఎప్పటి నుంచి? ఫెబ్ 14 నుంచి మార్చ్ 14 వరకు 9th హౌస్లో ఉంటారు. సో మిథునం వారు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కంజెక్ట్ అయ్యేటప్పుడు అది ఏ ప్లానెట్తో కంజెక్ట్ అవుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం వ్యక్తిని కలుస్తాం అమ్మా, మంచి వ్యక్తిని కలిస్తే మనకు నాలెడ్జ్ రావచ్చు, ఫ్రెండ్షిప్ పెరగవచ్చు. అదే మనం అవతల వ్యక్తి కొంచెం నాన్ సెన్స్ పర్సన్ అనుకోండి, మనకి నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది. అట్లా ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఎనర్జీస్ కూడా అనుకుందాం సంథింగ్. అట్లా ఏంటంటే ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ అయినప్పుడు ఈ ఇందాక నేను చెప్పిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇదే రవి ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అంటే విదేశాలలో ప్రయత్నపూర్వకంగా కొంచెం ఉద్యోగ అవకాశాలకి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ బ్రదర్స్ ఎవరినైనా సరే విదేశాలకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పటి నుంచి? మార్చ్ 14 వరకు. మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 14 వరకు ఇక్కడ. అండ్ కాకపోతే కొంచెం ఏంటంటే విదేశాల్లో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి కొంచెం పై అధికారులతో ఒత్తిడి ఇలాంటివి ఉంటాయి. ఇక కుజుడు గురించి తీసుకుందాం. కుజుడు గురించి తీసుకుంటే కుజుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు. ఇది 24/4 వరకు ఇక్కడ ఉంటాడు ఆల్మోస్ట్. సో సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కొంతమందికి పితృదోషము అంటారు, ఐడియా ఉంటుంది. పితృదోషం ఉన్నటువంటి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పితృస్థానంలో 9వ స్థానంలో శని కుజులు కలిశారు. శని కుజ కంజంక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. పితృదోష, సర్పదోషం పితృస్థానంలో జరుగుతుంది. అందుకని ఏంటి, కొంచెం గురువులతోని, తండ్రితోని, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ఎనీ అధికారంతో ఉన్నటువంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు ఇక్కడ. మరి కుజుడు ఇక్కడికి వెళ్తాడు కదండి అన్నప్పుడు ఆ కుజ అండ్ రాహు కాంబినేషన్ ఈజ్ ఆల్సో కొంతవరకు కాంపిటేటివ్. అంటే కొంచెం టాస్క్ పెరుగుతుంది వీళ్ళు చేసే ఉద్యోగంలో ఒక ఇది పెట్టారు, సో అది పెరుగుతుంది. రైట్ రైట్ సార్. ఇక వీళ్ళు రెమెడీ ఏం చేయాలి చెప్తాను. ఫస్ట్ అంటే వీళ్ళకంటే డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి కాబట్టి ఈ కంజంక్షన్ ఇక్కడ జరుగుతుంది. 9వ స్థానంలో కంజంక్షన్ ఎప్పుడు కూడా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి సర్పాలకు గనక వీళ్ళు పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్ని గనక వేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్. అంటే ఈ కంజంక్షన్ వీళ్ళకి ఎక్కువగా రెమెడీ రావి చెట్టుకు చేసుకోవడం వల్ల బాగా కలుగుతుంది. రైట్ సార్. సార్, ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ 3 నెలలు. ఎలాగా కుంభం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు.
ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు, ఇది ఒక లక్. గురువు అవునా? కనుక లోపల ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది ఇది పరిస్థితి. మొత్తానికే కాలసర్పం అయ్యేది. అయ్యేది. ఆ! గురువు ఒక బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు, కానీ హ్మ్. జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్ కారకుడు, అధికారులకు కారకుడు, సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి, యుద్ధం, అధికారాన్ని చూపించుకోవాలి, నా లీడర్షిప్ నేనేంటో నిరూపించుకుంటాను, ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి, అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14th నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. అందుకని ఏంటి, పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి, 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 1st నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి, రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందమ్మా? సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలియదు, పలానా నక్షత్రం అని తెలియదు, ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాశారా మిస్ అయ్యాయంటే అంటూ ఉంటారు. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే, అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం కానీ, తర్పణం చేయడం కానీ, హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి. లేదా శ్రీమాత్రే నమః రక్షణ ఇస్తుంది. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది, ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది, గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది, గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి, రాహువు కేతువు, రాహు కేతు కుజ రవి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో జాతకం లేని వాళ్ళకి, అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా బాగా హ్యాపీగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాతకం లేదు, రాయలేదు, నా లగ్నం తెలియదు, నా రాశి తెలియదు, ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన హైందవ ధర్మ సంబంధించిన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి అంటారు నేను. ఎందుకంటే రాహు ఇక్కడ ఉంటూ సాటర్న్ యొక్క ట్రాన్సిట్ ఇలా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తుంది. అంటే ఈ రాశిని, దిస్ ఇస్ ద రాశి, ఈ రాశి ఏంటంటే సనాతన ధర్మ సంబంధించిన రాశులు అంటారు రెండింటిని, గురు రాశులు. దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ 1.5 month బ్యాక్ కూడా వస్తారన్నా నేను. సో శని వెళ్తున్న దాని మీదకి ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఇంచుమించు June 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.